రాత్రి ఉన్నట్టుండి లైట్లు ఆరిపోయాయి. అంతా చీకటి, చిమ్మ చీకటి. 2 కళ్ళు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఆ చీకట్లో కనులు పొడుచుకు చూసినా ఏమీ కనిపించటం లేదు. అగ్గిపుల్ల గీయాలి, కొవ్వొత్తి వెలిగించాలి, ప్రమిదను తెచ్చి నూనె పోసి వత్తి వేసి వెలిగించాలి. టార్చ్ లైట్ అందుబాటులో ఉంటే ఆన్ చేయాలి. లేదు, చీకట్లోనే కరెంటు వచ్చేదాకా కూర్చోవాలి. మినుగురు ఒకటి గదిలోకి ప్రవేశించి ఎగురుతోంది. ఎగురుతున్న ఆ రవంత వెలుగు ఒకరి ముఖం ఒకరి కనిపించడానికి చాలటం లేదు. ఓ పెద్ద గాజు సీసాలో సగానికి మినుగులను పట్టి మూత పెట్టి గదిలో టేబుల్ పైన పెట్టుకుంటేనో దేన్ని చూడాలన్నా కనులు కావాలి, కాంతి కావాలి. సూర్యుని నుండి, చంద్రుని నుండి, నక్షత్రాల నుండి, విద్యుత్ దీపాల నుండి, బాణాసంచా ప్రదర్శనల నుండి, కొవ్వొత్తుల నుండి, మునిగురుల నుండి దూసుకు వస్తున్న చిత్రాచిత్రమైన ఈ వెలుగు ఏమిటి? ఏముంది ఈ వెలుగులో? ఆకాశంలో రంగులు మారిపోతూ ఉంటాయి. ఎన్ని రంగులు! ఈ ప్రకృతిలో ఎన్నెన్ని రంగులు! ఏమిటి రంగులు? ఎక్కడి నుంచి వస్తోంది రంగు? ఆకాశంలో విరిసిన హరివిల్లుని చూసినా, గాలిలో ఎగురుతున్న సబ్బునీటి బుడగలలో నాట్య ప్రదర్శనలిస్తున్న రంగులను చూసినా పిల్లలే అన్నమాట ఏమిటి, పెద్దలకి ఉల్లాసమే. అమావాస్య నాడు ఓ చక్కని విద్యుత్ దీపాలంకృత కట్టడం పక్కనే ఉన్న స్నానవాటికలో తలక్రిందులవుతుంది. ఓ పున్నమి రాత్రిలో నిశ్చలంగా ఉన్న నెలబావి నీటిలోకి తొంగి చూస్తే ఆకాశంలో ఉన్నంత స్పష్టంగానూ నీటిలో కూడా చంద్రుడు కనిపిస్తాడు. గురి చూసి ఓ చిన్న గులకరాయి విసిరితే వంకర్లు పోతాడు. ఓ సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు ఓ జంట మోటార్ సైకిల్పై పోతూ ఉంటే వారి దారికెదురుగా సూర్యుడు వస్తాడు. భర్త డ్రైవ్ చేయటంలో ఇబ్బంది పడుతూ మెల్లకన్ను పెట్టి ఓ పక్కవాటుగా చూడటానికి ప్రయత్నిస్తే భార్య కళ్ళు చిట్లించుకుంటూ కాసేపు కళ్ళు మూసుకుంటుంది. ఆ అనుభవం తర్వాత ధ్రువణ కటకములమర్చిన చలువ కళ్ళద్దాలను, సన్ గ్లాసెస్ ఫిటెడ్ విత్ పోలరైజింగ్ లెన్సెస్ భర్తకి బహుమానంగా ఇస్తుంది. వెలుగు లేనిదే జీవం లేదు, జీవనానికి రంగు లేదు. ఇంతగా మనకి అత్యవసరమైన ఈ కాంతి ఏమై ఉంటుంది? ఈ ప్రశ్న కొన్ని శతాబ్దాల పాటు మనిషిని వేధించింది. తెలుసుకోవాలనే కుతూహలాన్ని రేపుతూ సరియైన సమాధానం దొరకక, దొరికిన సమాధానం తృప్తినీయక మనిషిని కలవర పెడుతూనే ఉంది. కాంతి అంటే ఏమిటో తెలుసుకోవాలనే ప్రయత్నంలో శాస్త్రజ్ఞులు కాంతి ప్రవర్తనను అధ్యయనం చేయటం మొదలుపెట్టారు. 17వ శతాబ్దం నడిమినాటికి కాంతికి సంబంధించిన కొన్ని ప్రయోగ ఫలితాలను సేకరించారు. కొన్ని సూత్రాలకు లోబడి కాంతి ప్రవర్తిస్తుందని తెలుసుకున్నారు. ఆ కాలంలో కాంతి స్వభావం గురించి 2 సిద్ధాంతాలు ఒకేసారి ప్రచారంలోకి వచ్చాయి. కాంతి జనక వస్తువు నుండి కోట్ల కొలది సూక్ష్మాతి సూక్ష్మ కణాలు వెలువడి కంటిపైన పడి మన దృష్టిని ప్రేరేపిస్తాయి అన్నాడు న్యూటన్. కాంతి జనక వస్తువు నుండి వెలువడిన శక్తి ఈథరనే విశ్వవ్యాప్తమైన యానకంలో గోళాకార తరంగాలను సృజిస్తుంది. ఈ తరంగాలు మన కంటిని చేరినప్పుడు ఆ వస్తువును చూస్తున్న జ్ఞానం మనకి కలుగుతుంది అన్నాడు హైగెన్స్. న్యూటన్ కాంతి కణ సిద్ధాంతము పరావర్తనాన్ని, రిఫ్లెక్షన్, వక్రీభవనాన్ని, రిఫ్రాక్షన్ వివరించింది. కానీ పరావర్తనము, వక్రీభవనము ఒకేసారి జరగటాన్ని వివరించలేకపోయింది. హైగెన్స్ న్యూటన్కి సమకాలీనుడే. ఇతను తన తరంగ సిద్ధాంతం ఆధారంగా పరావర్తన వక్రీభవనాలు ఏకకాలమందే జరగటాన్ని విశదీకరించగలిగాడు. సబ్బునీటి బుడగలలో కనిపించే రంగులను చూచి ప్రేరితుడై న్యూటన్ ఆ విషయమపై ప్రయోగాలు చేశాడు. అతనికి తన ప్రయోగంలో రంగురంగుల ఏకకేంద్ర వలయ శ్రేణి కనిపించింది. ప్రయోగంలో ఏకవర్ణ కాంతిని ఉపయోగిస్తే కాంతివంతమైనవి, కాంతిహీనమైనవి అయిన వలయాలు ఏకాంతరంగా కనిపించాయి. ఒక విధమైన ఆవర్తిత ధర్మము కాంతికి ఉండవచ్చుననే సత్యాన్ని ఈ వలయాలు సూచిస్తున్నాయి అని న్యూటన్ అనుకున్నాడు. కానీ అతనికి తన కణ సిద్ధాంతంపై గాఢ నమ్మకం ఉంది. కణ సిద్ధాంతాన్ని వదులుకోవటానికి ఇష్టపడిన న్యూటన్ తాను పరిశీలించిన న్యూటన్ వలయాలను వివరించటానికి కాంతి కణాలు కంపిస్తూ ఉంటాయని, లేదా వాటి చలనాన్ని యానకంలోని తరంగాలు అదుపులో ఉంచుతాయని ఒక క్రొత్త ప్రతిపాదన చేశాడు. 17వ శతాబ్దంలోనే బార్తోలినస్ స్ఫటికాలలో చేసిన ప్రయోగాల ఫలితంగా ద్వివక్రీభవనాన్ని కనుక్కున్నాడు. కాంతికి ఏకపార్శ్వత ఉంటుందని వ్యాఖ్యానిస్తూ న్యూటన్ తన కణ సిద్ధాంతం ఆధారంతో ద్వివక్రీభవనాన్ని వివరించాడు. ఏకపార్శ్వతనే ప్రస్తుతం ధ్రువణం అంటున్నాం. ఏకపార్శ్వత లక్షణాన్ని హైగెన్స్ తరంగ సిద్ధాంతం ప్రకారం వివరించడం సాధ్యపడదు. తరంగ సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చడానికి, తన కణ సిద్ధాంతాన్ని సమర్థించుకోవటానికి న్యూటన్ ద్వివక్రీభవనాన్ని చక్కగా వాడుకున్నాడు. కాంతి కణము అనే భావనను వదులుకోవటానికి ఇష్టపడకపోయినా కాంతికి తరంగ స్వభావం కూడా ఉండవచ్చుననే శంక న్యూటన్కి ఉంది.
తానే పరిశీలించిన న్యూటన్ వలయాలకు సరియైన వివరణ లభించలేదు కదా. కానీ న్యూటన్ అనుయాయులకు శిష్యులకు కణ సిద్ధాంతంపై ఏమాత్రం సందేహం లేదు. వారికి న్యూటన్పై గల విశ్వాసం, గౌరవం అటువంటివి. ఆ రోజులలో న్యూటన్కి గల ప్రతిభ, ప్రఖ్యాతి తరంగ సిద్ధాంతాన్ని నెగ్గనీయలేదు. కణ సిద్ధాంతమే ఆధిక్యతలో ఉండేది. కౌతుకాత్మకమైన న్యూటన్ వలయాలు శాస్త్రజ్ఞులందరి దృష్టిని ఆకర్షించడమే కాక అవి వారికి ఒక చిక్కు ప్రశ్నలా తయారయ్యాయి. న్యూటన్ చనిపోయిన 75 సంవత్సరాల వరకు కూడా న్యూటన్ వలయాలకు సరియైన వివరణ లభించలేదు. పలుచని పొరలలో కనిపించే రంగులను అధ్యయనం చేస్తూ యంగ్ తన తరంగ సిద్ధాంతాన్ని పునరుద్ధరించాడు. వ్యతికరణం, జోక్యం లేదా ఇంటర్ఫిరెన్స్ అనే కాంతి ధర్మాన్ని ప్రతిపాదించి ఆ రంగులను వివరించాడు. న్యూటన్ వలయాలకు ఆమోదయోగ్యమైన వివరణను ఇచ్చాడు. దాంతో తరంగవాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది. తరంగవాదాన్ని వైజ్ఞానిక లోకమంతా ఏకగ్రీవంగా ఆమోదించకపోయినప్పటికీ కణ సిద్ధాంత ప్రభావం సన్నగిల్లనారంభించింది. ఈ విధంగా 17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు శాస్త్రజ్ఞుల మధ్య కాంతి విషయంలో వాదోపవాదాలు జరుగుతూనే ఉండేవి. న్యూటన్ వర్గీయులని, హైగెన్స్ వర్గీయులని శాస్త్రజ్ఞులు రెండుగా చీలిపోయారు. కాంతి కణరూపమని న్యూటన్ వర్గం వారు, కాదు తరంగ రూపమని హైగెన్స్ వర్గీయులు, కాదుగాక కాదు కణాలే అంటూ మొదటివారు, మేము అంగీకరించాం తరంగాలే అని రెండో వర్గం వారు ఎవరి ఆధారాలు వారు చూపుతూ వాగ్యుద్ధాలు చేస్తూ ఉండగా 19వ శతాబ్దంలో తరంగవాదం బలాన్ని పుంజుకుంది. న్యూటన్ కాలంలోనే గ్రిమాల్డి నీడలపై ప్రయోగాలు చేశాడు. నీడల అంచులు పదునుగా ఉండవు, కొసల దగ్గర పొగలేచిపోతున్నట్టుగా ఉంటాయి. కొసల దగ్గర కాంతి క్రమేణా జాలువాడుతున్నట్టుంటుంది. ఛాయను సూక్ష్మదర్శినితో జాగ్రత్తగా పరిశీలిస్తే అది పూర్తిగా అంధకారంగా ఉండకుండా అంచు దగ్గర 2-3 వర్ణపట్టికలు కనిపిస్తాయి. కాంతి యొక్క ఈ ధర్మాన్ని గ్రిమాల్డి వివర్తనం, డైఫ్రాక్షన్ అన్నాడు. ఫ్రెనెల్ నీడల కొసల దగ్గర కనిపించే వర్ణపట్టికలను వ్యతికరణం, జోక్యం, ఇంటర్ఫిరెన్స్ ప్రాతిపదికగా సమర్థించి వైజ్ఞానిక లోక ఆమోదాన్ని పొందాడు. దాంతో తరంగ సిద్ధాంతానికి మరింత బలం చేకూరింది. ఇంతదాకా శాస్త్రజ్ఞులంతా కాంతి తరంగాలను అణుదైర్ఘ్య తరంగాలను అనుకుంటూ వచ్చారు. 1808లో మాలూస్ మామూలు దర్పణాల మీద పరావర్తన చెందిన కాంతి కిరణాలు కూడా కొన్ని పరిస్థితుల్లో ధ్రువణం చెందుతాయని కనుక్కున్నాడు. అప్పటి నుండి యంగ్, ఫ్రెనెల్ ఇద్దరూ ధ్రువణంపై విస్తృత పరిశోధనలు చేసి కాంతి తరంగాలు తిరియక్ తరంగాలై ఉండాలని నిర్ధారణకు వచ్చారు. ధ్రువణాన్ని వివరించటంలో కాంతి తిరియక్ తరంగాలుగా ప్రసరిస్తుందనే సిద్ధాంతం విజయం పొందింది. తరంగ సిద్ధాంత పునాదులు ఇంకా గట్టిపడనారంభించాయి. 1950లో ఫోకాల్ట్ కాంతి వేగాన్ని ప్రయోగపూర్వకంగా నిర్ణయించడం కూడా అప్పటి రోజులలో తరంగ సిద్ధాంతాన్ని శాస్త్రజ్ఞులు ఆమోదించడానికి కొంత కారణమైంది. న్యూటన్ కణ సిద్ధాంతం తెరమరుగైంది. ఇంతవరకు అందరూ కాంతి స్వభావాన్ని వర్ణిస్తూ దాని ప్రవర్తనా రీతులను వివరించ ప్రయత్నించారే తప్ప అసలు కాంతి అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం రాబట్టలేదు. అదీకాక తరంగవాదంలో కూడా ఒక అవరోధం ఉంది. అపరిమితమైన స్థితిస్థాపకత, ఊహించడానికి వీలు కానంత సాంద్రత ఈథర్ యానకానికి ఉన్నాయని, అది విశ్వమంతా వ్యాపించి ఉందని హైగెన్స్ కల్పించాడు. ఈథర్కి అతను ఆపాదించిన ఈ ధర్మాలు చాలా చిత్రమైనవి, పరస్పర విరుద్ధమైనవి. అతని ఈ ఊహకు ఆధారం లేదు.